సమయాన్ని అప్పగిస్తా ఉంటున్నాను. మనం గడిచిన కొన్ని దినాల నుంచి ప్రభువులో మనం ఏ రీతిగా విశ్రాంతిలో మనం ఉండాలి ఆహ్, అన్న విషయం గురించి మనం నేర్చుకుంటూ వస్తా ఉంటున్నా. మీరందరూ కూడా చక్కగా వింటున్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. విశ్రాంతి అనగా దేవుని సన్నిధిలో ఉండుట అని మనం తెలుగులో నేర్చుకుంటూ వచ్చాం. రెస్ట్ మీన్స్ బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అన్న టాపిక్‌ని లాస్ట్ వీక్‌లో మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఆ సమయంలో కూడా మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. తెలియచేస్తున్న విషయాలు శ్రద్ధగా మరి రాసుకుంటూ ప్రభు సన్నిధిలో దేవుడు ఏదైతే మాట్లాడుతుంటున్నాడో, ఈరోజు అనేక భారాలు మరి కలిగి అనేక సమస్యలు, అనేకమైనటువంటి పనులు పెట్టుకొని ఆహ్, నెమ్మది లేకోకుండా అనేకులు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారు. బట్ ఎలా మనము విశ్రాంతిలో మనం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాలి ఆ రీతిగా. "నీ చింత యావత్తు నా మీద వేయుడి" అంటాడు దేవుడు. నిజంగా మన చింతలు అవన్నీ మనం దేవునిలో వేస్తా ఉన్నామా అన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రతీది కూడా మనం ప్రాక్టికల్‌గా మనం చేస్తా ఉన్నామా? విశ్వాసంలో ఉంటున్నాం, విశ్వాసులుగా ఉంటున్నాం. అయినప్పటికీ గూడా సమస్యలొచ్చినప్పుడు విశ్వాసంలో కర్తైన దేవుని వైపు చూడాలని వాక్యం ఉంది. నిజంగా మనం దేవుని వైపు చూస్తా ఉన్నామా? మనుషుల వైపు చూస్తా ఉన్నామా? రియల్‌గా ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నామా? లేదా? అన్న విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో, ఈ దినాన మరికొన్ని విషయాలు మరి మేడం గారు మనకు తెలియచేస్తారు. మనకు రీతిగా అనువాదం చేయడానికి ఆ యొక్క స్వర్ణలత అక్క మన మధ్యలో ఉంచున్నారు. ముందున్న సమయాన్ని నేను వారికి అప్పగిస్తా ఉంచున్నాను. షాలోమ్ మ్యామ్. Shalom. ప్రైజ్ లార్డ్. Shalom. 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 You, yeah. Be blessed. Okay. Beautiful prayer in the morning today. It was really beautiful, right from the hymns. Yeah. The cross. Somebody spoke of the cross. Sister spoke about we're not going to have fear. Beautiful. Okay. Let's read Hebrews 4, verses 4 to 11. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. మరి ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యముల అన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమందును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయం గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత విశ్రయింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలం అయిన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పకపోయాను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రయించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడము. Let's read Daniel 1, 3 to 9. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. రాజు అష్బేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి
అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. Okay. Hebrews 12:11. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-11 వచనం. మరియు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడినే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. So here we are, I want you to forget what we are doing. Okay, Hebrews says that God rested. So you also have a rest. Okay, so what are we doing? The word we gave for today's sermon is rest. So what is this rest? See, even God rested after he created, right? He created man, everything. 7th day, he said, 6th day, he said, everything is beautiful, everything is very good. And he rested on the 7th day. So it is not that he was tired. Yeah, it is just that he finished everything. There was nothing to add. Yeah, Jesus on the cross said, Tetelestai, it is finished. See, when God does, it is A to Z, Alpha to Omega, everything done. Then he sits back. The same thing for you is already done. Who has done? You and I didn't have to do. God himself sent his son and got it done. But we today, unfortunately, because the church is a total failure. You might say, oh, sister, people are going to get angry with me when, pastors, priests, oh, how can you say that? Yes, because you have made a generation, right from the 4th century, when church became a political thing. You have made people with no power. And Jesus, the time of Jesus told the Pharisees, you have made the word of God of no power. Mark 7:13. He said, useless you have made with your tradition. This is what has happened. So you come to church, you give some money, and you go back. You are worse than the other people, other religion people. You are worse than that. You may get angry with me, but I want to tell you, why am I saying you're worse? Because you have got a treasure which you have just simply buried. Why? Because church didn't tell you how to use it. But I'm going to tell you. And why is it important? Like you remember my favorite teacher, Paul Washer. One great Baptist preacher came and said, oh, you have to renew your mind. You have to renew, blah, 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 blah. And he went off. One guy who was so impressed ran after him and said, man of God, pastor, tell me how to renew my mind. He was angry. He told him, get lost. But there was another senior pastor who said, hey, wait. You are the one who preached to this young man to change and to renew. And you're not telling him how to do it. You better tell him. Yeah, this is the problem with the church today. They will read 100 times Hebrews. Oh, Hebrews 4, Hebrews 11. But they'll not tell you what to do. But today I am going to give you a practical way. And believe me, a lot of people, I'm shocked. Some very enlightened pastors also. Oh, why should? Oh, that. Oh, that is worldly. See, there are two types of wisdom. One is the wisdom of the Holy Spirit, which you and I are blessed with, but never use. Never use. Because church, oh, you come and shakar on the barbo, shikar on the borbora. Oh, 5 minutes. I have seen many prayer groups. 5 minutes you pray in tongues and then you give interpretation, it seems. 5 minutes you're going to pray and give interpretation, it will come only from the devil. It won't come from God. I can write and give you. Because this is how the church has become. 2-minute noodles. 5 minutes in tongues and you get a great interpretation. No, I am going to tell you practical way. People are going to come against me, I know. Now, what you are teaching all this, I'm not teaching you psychology. Please remember that. I am not teaching you worldly psychology. I am teaching you
what men and women of God have got through the Holy Spirit to help them come into the rest. Now, this rest, what I'm talking about, last time we said coming into his presence. See, the church has taught you come to church on Sunday and give your tithe and go home. Even if you're at home, see, Monday to Saturday, we are doing what we want. No, every single minute, if you are in his presence, you are going to be a manifested son of God, which the church doesn't want, because otherwise it can't control you. Yeah. The other day, one sister was saying she was tired because on 26th they had prayer fasting. Very nice. One holiday is there, and you're calling people. Yeah, okay. I would say no, let them sit with their family, but okay, church is calling them for fasting and prayer. So people, when she was tired, fasting and praying, and she has understood the importance of tongues, so she was full tongues. So she got tired and she sat down like this. One great Pentecostal, fully white, who was sitting next to her, hey, get up. How dare you be so disrespectful? Now she got angry because now she's in tongues for more than 5 to 6 months and she knows. She just looked at her and said, how dare you tell me how I should talk to my God? Mind your own business. That lady got a shock. See, this is how they control you. What you should do, how you should do, all they control. But they don't tell you to come into his presence. They don't tell you how to come into his rest. Last time and many times before, I have told you how to come into his presence. Forgiveness, humbleness, and just calmness. Now, that calmness I'm going to teach you today. Okay? Because what happens is when you have Holy Spirit wisdom, he will also tell you how to use earthly things so that you can get that calm. So this, what we are doing today, I have already taught you once, but I taught you at the end. And I hope many of you have started doing daily practice. Because Brighty was there, sister was not there. But she explained, she came online and she showed you how to write. But I'm going to tell you again, right from the beginning, for this whole sermon today. If anybody has started this already, if you have a testimony, I would like you to share. But I'm going to give you an easy method. Now, what is this method? Yeah, you can see Daniel. See, we want all 2-minute noodles. But see what Hebrews 12:11 says. Discipline seems painful. It's not easy to discipline yourself every day to do the same thing so that you will have the result. Okay, going every morning to the gym and to get the body that you want, you ask how many people. Not many will go. They'll go for 1 week, then they'll say, oh, they'll give you some very good excuse. Yeah, but this is what Hebrews says. It is not very nice, but it yields the peaceful fruit of righteousness. See, Bible doesn't waste words. But later, it yields peaceful fruit of righteousness for those who are trained by it. You have to do training. What did Daniel do? Yeah, king says, I want good looking, intelligent, gifted in wisdom, possessing knowledge, quick to understand, ability to serve in the king's palace. See, this is where you are actually to be placed. But where you are, you ask yourself, yeah, because the church didn't tell you how to get there. But that was not in the case with Daniel. He knew, because all the time the Jews they are bombarded with this teaching, bombarded with the law. So Daniel knew. And he said, I will not eat. See, first thing he understood is to curb your gluttony, this carnal thing of eating. I get a smell, I have to go and eat. No, he says he understood through the stomach. Yeah, he did what many of our Protestant brothers and sisters do every January. It is called the Daniel fast. He did that. But the important line in all that, he says, so that I will not defile myself. But important line is verse 9. Now God brought Daniel into the favor of the king and the goodwill of the chief of eunuchs.
We want all results without doing anything. Okay, and the church will, oh God, church is, see, it is not telling you. And I'm happy at least Catholic Church, they go about the world. Okay, they tell you, go get yourself educated, all that, fine. But again, they do not tell you for what. So what Catholics do, they get educated, they make a lot of money, and don't ask me what they do after that. I don't know. But no, we are meant to be in a relationship with Jesus. You are meant to be manifested sons of God. So what Daniel did, you have to do. Then you will be a manifested son of God, which means that when you speak, which is going to be only wisdom, everything that you say will come to pass. Nowadays, I'm very scared to open my mouth to talk any nonsense, because I have seen in this 10 years that I have been there, in totally in tongues and in the word, from the time I have joined Bible college. Past 3-4 years have been very frightening. Why? Because I can't speak any rubbish. The minute I do, that also comes to pass, because you know what? That's what God says. Your words are powerful. How do you get into a practice? How do you control your tongue? Mark 6:46, Luke 6:12, Luke 9:18. Every verse there says Jesus spent the time in prayer. Spent the time in prayer. He used to pray whole night, work whole day. That's why, on the ship is going in the water. These people can't even stand. They are so scared they'll drown. But Jesus is resting. Jesus is resting in the Lord. The boat is like right to left, left to right, up and down. But here is the Son of God totally sleeping. Unless you learn to sleep in your trials, in this storm of life, you cannot get up and say, shh, and the waters come. So this is what I'm going to teach you today. Is it very important? Absolutely important. Okay, I have seen people, what is that? No. There are some people who have already given a testimony saying that I didn't know this I had. But you, sister, you told I'm doing that every day, and today I've discovered I have so many things which I have to just throw off. Okay, so doing something daily is known as daily practice. Yeah. Why it is important? Because you're taking time and you are focusing on God. You are motivated. You have a hunger to have a relationship with Him. And how do I know that you have? Because you come every morning. How many people must have joined after 2 days? Oh my God, I can't miss my sleep. I'm going to sleep. But you are coming every morning, which means that you have already come into a daily practice. But are you still resting? Are you still resting in the Lord? Are you sleeping through your storm? No, sister, my mind is going 1,000 kilometers per hour. I'm thinking of this thing, I'm thinking of that thing. I'm unable to rest in the Lord. Today, I'm going to tell you how. I'm going to show you scripture, and I'm going to tell you how. Already we have learned. Daniel, who was actually already in discipline, comes under greater discipline because now he's in the eye of the storm. You have all, the king putting pressure. You have lots of lovely food, wine. But he says, I can't do that. Guess what? He becomes one of the, the guy who tells, he can interpret the writing on the wall, we say, which is an English idiom actually now. When Hans starts writing on the wall and Daniel interprets, the same night that interpretation comes to pass. Yeah. Can you be that kind of person? I'm telling you, absolutely. If there is a murder, you can tell who the murderer is. If there is something wrong, you can say, this is why it is wrong. Set it right like this. Are we using that power? We are not. Because this is what the church has done. Made you a bunch of useless people. Especially men. If there is any place where men are castrated means, I don't know how to put it, but whatever, is the church. Then, I have seen the assistant pastor is worse than I don't know what to say.
Don't want to use it in a very bad. I am like a crow. I am come. What the hell is wrong with you? You want to please the pastor or you want to please God? So when you are given a chance to preach, because senior pastor is not there, you come fully prepared with the Holy Spirit and you preach. No. The pastors, assistant pastors will be, oh my God. I have seen this assistant pastor's wife cry. How that pastor treats my husband. This is what they are doing to men in the church. That's why half the men who are real men don't come to church. I'm not saying that the church is filled with not real men, but you are not understanding your role. You are becoming a slave to somebody else who is leading, and you think he's giving you salary. I have seen. I'm telling you, see, this is not, I'm not speaking through my hat. I have seen. I want you men to be men. I want you women to be great Joans of Arc, the great women who have led battle, like Huldah, like so many other, like Miriam. Yes, I want you to be like that. But men should be men. Lead your families. Don't be castrated. Be in Christ so that you can be. Yeah. Today I'll teach you how. ప్రతి దినము కూడా మనము విశ్రాంతిలో ఏ రీతిగా ఈ యొక్క విశ్రాంతిలో ప్రతిరోజు కూడా ఎలా మనం అభ్యసించాలి, ఎలా మనం ట్రైన్ అప్ అవ్వాలి అనేది మనము ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మనం అభ్యసించాలి అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఇందాక మనం చదివిన ఈ 3 అధ్యాయాలలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు హెబ్రీలో మనం చూసాం. ఇక్కడ దేవుడు మరి ఆయన చేసిన సృష్టి అంతా కూడా చేసిన తర్వాత ఆయన 7వ దినమున విశ్రాంతి పొందెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అవును, 6 రోజులు కూడా ఆయన చేసిన పనంతటిలో కూడా ఆయన చేసిన తరువాత 7వ రోజు 6వ రోజు ఆయన చెప్పాడు సమస్తం కూడా అది మంచిది, బాగుంది, చాలా మంచిది అని చూశాడు. ఏడో దినాన తను విశ్రాంతి తీసుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏదో దేవుడు అలసిపోయాడు అని దాని అర్థం కాదు. కానీ తను చెయ్యవలసిన సృష్టి అంతా కూడా 6 దినములు తను ఏదైతే చెయ్యాలనుకున్నాడో ఆ చెయ్యాల్సిందంతా కూడా సమాప్తమైంది, అది పూర్తయింది. అందుకే స్థితలస్తాయి అనేటటువంటి మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతా కూడా సమాప్తమైంది, ఇది జరిగింది, ఇట్ ఈస్ డన్ అనేటటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మరి దేవుడు మరి ఆ రీతిగా ఆయన విశ్రాంతి పొందినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. సమస్తం కూడా మన కొరకు ఆయన చేసి ముగించాడండి. మన కొరకు ఇప్పుడు మరలా ఏదో చెయ్యాలి అని ఏమి లేదు. సమస్తము కూడా ఆయన మన కొరకు చేసి ముగించాడు అనేది మనం గుర్తించాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటి అనంటే ఇప్పటికీ కూడా మరి చర్చ్, దేవుని సంఘము ఇంకా మరి అది గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారముగా ఇంకా ఆ శక్తిని అనుభవించలేనటువంటి స్థితిలో మరి సంఘం ఉందండి. ఏదో చర్చ్ అంటే ఏదో ఒక రాజకీయ మరి స్థానం లాగా ఈ దినాల్లో రాజకీయ పరిస్థితులు అలాంటి రాజకీయంగా ఏర్పడుతూ ఉంటున్నాయి. మరి అనేక దేవుడైతే మన కొరకు ఒక ధననిధిని దాచిపెట్టిచ్చాడు, ఒక ధననిధిని మన చేతుల్లో పెట్టాడు. కానీ ఇంకా ఆ ధననిధిని మనము ఎలా వాడుకోవాలో, ఎలా దానిని ఉపయోగించుకోవాలో మనకు అర్థం కావట్లేదండి. సంఘము దాన్ని బోధించట్లేదు. నేటి యొక్క సంఘములో మరి విశ్వాసులకు అది దొరకట్లేదనే మనం చెప్పుకోవాలి. ఎలా మనము దినదినము ఎలా మనము అభ్యసించాలి, ఎలా పొందుకోవాలని. పాల్ వాషర్ అనేటటువంటి సేవకుడు, అతని దగ్గరకు ఒక గొప్ప సేవకుడు వచ్చి ప్రతి ఆ యొక్క గొప్ప సేవకుడు దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడంట. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చెప్పాడంట, రిన్యూ యువర్ మైండ్, నీ మనసు నూతన పరుచుకో అని చెప్పాడంట. అప్పుడు ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా మరి ఎలా నేను నా మనసును నూతన పరుచుకోవాలి అని ఒక యవన బిడ్డ వచ్చి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి గొప్ప దైవజనుడు దానికి జవాబు చెప్పలేకపోయాడంట. మీ మనసు నూతన పరుచుకో అని చెప్పాడు గాని ఈ అబ్బాయి అడిగేసరికి, అయ్యా నేను ఎలా నా మనసును నూతన పరుచుకోవాలి అని అడిగినప్పుడు చాలా కోపంతో మరి అతని ముఖం చాలా కోపంతో చూసి వెళ్ళిపోయాడంట. కానీ సమాధానము చెప్పలేదంట. అప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి మరో వ్యక్తి వచ్చి, ఏంటి నువ్వు చేసిన పని? ఆ యవనస్తుడికి మరి నువ్వు చెప్పాలి కదా, మనసును నూతన పరుచుకోవాలంటే ఎలాగో, నువ్వు చెప్పకపోతే తనకి ఎలా
తెలుస్తుంది అని అడిగాడంట. నిజమే. ఈ రోజుల్లో మరి చర్చ్ నుండి, సంఘం నుండి అనేకమైన మాటలు మనం వింటున్నాం కానీ, అసలు ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి? ఎలా అనుభవించాలి? దినదినం ఏ రీతిగా మనం అభ్యసించాలి? అనేటటువంటి విషయాలు ఎక్కడ కూడా వినలేనటువంటి పరిస్థితులున్నాయి. హెబ్రీ 4 అధ్యాయం, హెబ్రీ 7 అధ్యాయము, ఇదిగో ఒకవేళ సంఘము చర్చ్ ఇంతవరకు ఇది బోధించలేదేమో, కానీ ఈరోజు మరి నేను బోధిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి దానిని మనకు బోధిస్తూ ఉంటున్నాడు. మనం చాలా సార్లు అనుకుంటాం, ఏదో మందిరానికెళ్ళిపోయి, ఏదో ఒక 5 నిమిషాలు భాషలు మాట్లాడేసి, ఆ భాషకు ఒక అర్థం చెప్తే సరిపోతుంది అని కాదండి. ఒక 5 నిమిషాలు భాషలు మాట్లాడితే నువ్వు ఏం దాని అర్థం చెప్పగలుగుతావు? ఏమి దేవుని వాక్యం నీలో నుండి వస్తుంది? ఒకవేళ అలా చెప్తే అది నిజంగా మరి దేవుని నుండి కాదు గానీ, అది దయ్యం నుండే అని నేను చెప్పగలుగుతాను. ప్రతి నిత్యం కూడా ఒక మనం దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలోకి మనము రావాలి. ప్రతిరోజు దేవుని యొక్క మరి సన్నిధిలో కూర్చునే అనుభవంలోకి మనం రావాలి. దినము కూడా ఆ ప్రసన్నతతో మనము నింపబడాలి. కానీ ఏదో ఒక 5 నిమిషాలు ఏదో చర్చ్‌కి వెళ్తున్నామా, వస్తున్నామా, మరి అని అలాంటి ఆలోచనలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మరి ఎప్పుడు కూడా ఒక మినిట్ ఉంటే సరిపోతుందిలే, ఏదో చర్చ్‌కెళ్తే సరిపోతుందిలే అని కాదు. దినము కూడా మనము దానిని మన ఇంట్లో ఖచ్చితంగా మనం ఆ ప్రసన్నతలోకి వెళ్ళడానికి, దేవునితో సమయాన్ని గడపడానికి ఖచ్చితంగా మన సమయాన్ని గడపాలి. మరి ఒక సహోదరి ఈ జనవరి 26కు చాలా మంది ఉపవాస ప్రార్థనలు పెట్టారు. వెళ్లారు, మంచిది. ఏదో ఒక సహోదరి కూడా ఈ జనవరి 26 దినాన ఉపవాస ప్రార్థనలోకి వెళ్లి ఆమె చక్కగా భాషలతో మాట్లాడుతూ ఆ ఉపవాస ప్రార్థనలో బాగా భాషలు మాట్లాడి అలా అలసిపోయి 2 చేతులు తలకి అలా పెట్టుకొని కూర్చుందంట. కూర్చున్నప్పుడు మరి ఒక సేవకురాలు వచ్చేసి, "ఓహ్! ఎందుకిలా కూర్చున్నావు? మరి నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకని?" ఆమెను గద్దించినట్టుగా మాట్లాడిందంట. మాట్లాడినప్పుడు వెంటనే భాషలు మాట్లాడాలా ఉంది కదా! వెంటనే ఆమె అందంట, "మరి నాతో నీకేం పని? నీ సొంత పని నువ్వు చేసుకో. నేను దేవునిలో నేను ఆనందిస్తున్నాను" అని ఆమె చెప్పడం అనేది జరిగిందంట. అంటే నేటి దినాల్లో ఏమైపోయిందంటే ఎవరినెవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. సంఘము అసలు నువ్వు ఏం చెయ్యాలి? ఎలా దేవునిలో ఉండాలి? అనేది చెప్పడం మానేసి, ఓహ్! ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఇలా డిమాండ్ చేస్తూ, రూల్స్ పెడుతూ, మరి వాళ్ళను ఆ రీతిగానే నేర్పిస్తున్నారు కానీ, ఏ రీతిగా నువ్వు దేవునికి దగ్గరవ్వాలి? ఏ రీతిగా దేవునితో నువ్వు సహవాసం చేయాలి? ప్రతిరోజు ఎలా నువ్వు బలపడాలనే విషయం మాత్రము చెప్పలేకపోతూ ఉంటున్నారు. మరి ఇక్కడ మనం ఒక సులువైన పద్ధతి ప్రతిరోజు ఏ రీతిగా మనము దినదినం తగ్గించుకోవాలి, ఎలా మనము తగ్గించుకొని ఆ నెమ్మదిని మనం ఎలా పొందుకోవాలి, ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనము అభ్యాసం చేయాలనేది చాలా ఈజీ మెథడ్ మరి మేడం గారు ఈ రోజు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12, 11 మరి హెబ్రీ 12, 11లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చాలా మంచి మాట ఉంది. ఆయనను దాని యందు పూర్తిగా చదువుతాను చూడండి. "మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకారముగా కారణముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమై ఉంది." చూసారా, ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట చూస్తున్నాం. ప్రస్తుతం మనకు కనబడేదంతా ఇక్కడ ఒక దుఃఖము, వేదన అలా మనకు కనబడుతుంది. కానీ అయినను అనే మాట మనం తీసుకొని దాని యందు అభ్యాసము, డైలీ ప్రాక్టీస్ అనేది అభ్యాసం మనం చేసినప్పుడు మనకంట దాని ద్వారా కలిగేటటువంటి గొప్ప మేలు ఫలం ఏంటి అనంటే, మనకు మరి ఆ నీతి అని సమాధాన ఫలము, ఆ నెమ్మది, ఆ సమాధానం ఈ ఫలమును మనము పొందుకుంటాం. అదే రీతిగా మనం దానియేలు గ్రంథంలో నుండి కూడా మనం వినబడ్డది, మనం చదివాము. ఇక్కడ దానియేలు విషయంలో చూసినట్లయితే తను చాలా చూడ్డానికి చాలా అందమైనటువంటి వ్యక్తి. దానియేలు చాలా మరి మంచి జ్ఞానంతో నింపబడినవాడు రాజు. మరి అలాంటి బాలులందరినీ కూడా ఎంచుకున్నాడు. తన రాజనగరంలో ఒక మంచి హోదాని ఇవ్వడానికి తను మరి రాజు అక్కడ ఎన్నుకున్నాడు. ఎబిలిటీ ఎవరెవరైతే సామర్థ్యం ఉందో అలాంటి యవనస్తులను. అయితే ఇక్కడ దానియేలు మనం ఒక విషయంలో గుర్తించొచ్చు మనము. తన ప్రతిరోజు కూడా ఒక అభ్యాసం కలిగి ఉన్నాడు కాబట్టే రాజుగారు పెట్టినటువంటి ఆ భోజనమును బట్టి నేను అపవిత్రపరచుకోను. రాజు పెట్టిన ఈ యొక్క మాంసమే కానివ్వండి, ద్రాక్షారసం ద్వారా నేను
అపవిత్ర పరచుకోరు అనేటటువంటి మాట మనం చూస్తుంటున్నాం. అంటే ఏంటి, అప్పుడు అక్కడ దానియేలు పరిపూర్ణంగా ఆ యొక్క దేవుని సన్నిధి తను అనుభవిస్తూ ఉన్నాడు. అసలు దేవుని విషయం ఏంటో అంటే తనకు పూర్తిగా తను తెలుసుకున్నాడు. మరి యూదుల దినాల్లో మంచి టీచింగ్ అలా మరి వారు బోధిస్తుండేవారు. కాబట్టి తను కూడా దేవుని విషయాలను సంపూర్ణంగా తెలుసుకొని ఆయన ప్రతి నిత్యం అభ్యాసం చేశాడు. కాబట్టే దానియేలు ఎప్పుడైతే రాజు వచ్చి ఇది తినాలి, ఇలా ఉండాలి అన్నప్పుడు, లేదు లేదు ఇలా తింటే నా శరీరం నేను అపవిత్రపరచబడతాను కాబట్టి నేనిలా చెయ్యను అని తను ధైర్యంగా చెప్పగలిగాడండి. ఎలా అంటే అది దేవుని సన్నిధిని దినదినం ఆయన అనుభవించాడు. దినదినం ఆయన అభ్యాసం చేశాడు కాబట్టి దానియేలులో నిలబడే శక్తిని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గుర్తించాలి, మనము ప్రతి నిత్యం కూడా దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్న వారమైతే, భాషలు మాట్లాడుతున్న వారమైతే, ప్రతి రోజు కూడా దేవుని సన్నిధిలో మనం ఉంటున్న వారమైతే ఖచ్చితంగా దేవుని శక్తితో మనము నింపబడతాం. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాటలు మనకు నెరవేరుతాయండి. మరి మేడం గారు కూడా మరి చాలా సార్లు ఇంతకు ముందు తను గమనించింది, ఏదైతే తను మాట్లాడుతుందో ఆ మాటలు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి అనుకోదు, నేను ఇంకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే నేను ఒకవేళ అనాలోచితంగా మాట్లాడినా కానీ అవి నెరవేరబడుతున్నాయి నా జీవితంలో. కాబట్టి నేను దేవుని సన్నిధిలో భాషలు మాట్లాడుతున్నాను. దేవుడు ఏదైతే నా నోట పెట్టాడో, కాబట్టి మాటలకి పవర్, శక్తి ఉందని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఏదైతే పలుకుతున్నామో దానికి శక్తి ఉందండి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అనాలోచన ఇంకా పలుకుతున్నట్లయితే మనము మన ఒకసారి ఆలోచన చేసుకొని, మన నోటిలో మన నాలుకకు శక్తి ఉంది, మన మాటలకు శక్తి ఉందని గుర్తించి మనం సరి అయినటువంటి మాటలే, సరి అయిన ఆశీర్వాదాలే మన జీవితం పట్ల మనము పలకాలి. లేదంటే మనం ఏదైతే అంటామో అదే మన పైకి వస్తుందని మనం గుర్తించాలి. మార్కు సువార్త 6:46, లూకా సువార్త 6:12, లూకా సువార్త 9:18 ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రభువైన యేసు వారు ప్రార్థనలో ఆయన గడిపారండి. ఎక్కువ సమయం ఆయన ప్రార్థన చేశారు. ఉదయకాలాన్ని ఆయన వేకువ జామునే ఆయన లేచి ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం కూడా గుర్తించాలి, ప్రార్థన దేవునితో మనకు సహవాసము ఏర్పడుతుంది. ఇదేదో ఒక రోజు 2 రోజులు అయిపోయేది కాదు. ప్రతి రోజు కూడా ఆ అభ్యాసం అనేది, ప్రాక్టీస్ అనేది మనము చేస్తూ ఉండాలి. ఆయన ప్రార్థన చేశారు కాబట్టే చూడండి, ఆ యొక్క సముద్రంలో వారందరూ దోణిలో శిష్యులు యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆ దోణి కిందికి పైకి మరి పైకి కిందికి అలల్లో కొట్టుకొని పోయినట్లుగా ఎంతో భయంకరంగా అక్కడ అల వచ్చేసింది. భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. కానీ యేసుప్రభు వారిని మనం చూసినట్లయితే ఆయన దోణి అమరమున చాలా నెమ్మదిగా నిద్రపోతూ ఉన్నారంట. ఆయన నిద్రపోతున్నారు, శిష్యులందరూ భయపడిపోతున్నారు. కానీ యేసుప్రభు వారు చాలా నెమ్మదిగా, అదండి నిజమైన విశ్రాంతి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విశ్రాంతిని ప్రభువైన యేసు వారు భూమి పైన ఆయన పొందుకోగలిగారు. కాబట్టి చాలా మరి ప్రాముఖ్యమైంది. మనము ఖచ్చితంగా ఈ నెమ్మదిని పొందాలి అనంటే సమయం గడపక తప్పదు. మనం ప్రతిరోజు ఎన్నో పనులలో మనం ఉండిపోయి మనము ఒకవేళ సమయాన్ని గడపలేకపోతే మనం ఆ నెమ్మదిని కోల్పోతున్నాం. ఈ రోజుల్లో సంఘం కూడా దానిని మనకు బోధించట్లేదు. రండి రండి రండి, ఏదో ప్రార్థన చేయండి, వెళ్ళిపోండి అంటున్నారు. కానీ నువ్వు ఎలా దేవునితో గడపాలి, ఎలా దేవుని ప్రసన్నతను పొందుకోవాలో ఈ రోజుల్లో మనకు దొరకట్లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనం డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. అంతేకాకుండా ఇక్కడ దానియేలు విషయంలో మనం చూసినట్లయితే రాజు చెప్పినప్పుడు దానియేలు చాలా ధైర్యంగా, లేదు నా శరీరాన్ని అపవిత్రపరచుకొని ఈ భోజనం ఈ పానం నాకు చెందింది కాదు అని ఒక ధైర్యం ఎలా వచ్చింది అంటే దేవుని ప్రసన్నతలో ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో తను చెప్పగలిగాడు. అంతేకాకుండా దానియేలుకి ఏ రీతిగా ఇంత మరి ఆ కళలకు, దర్శనాలకు ఏ రీతిగా తను మరి ఆయన చెప్పగలిగాడు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే దానియేలు పొందుకున్న ప్రత్యక్షతలే. ఆయన ప్రతిది కూడా ఆ యొక్క ప్రత్యక్షతలను, ఆ దర్శనాలను వివరించి చెప్పగలిగాడు. మరి ఎప్పుడైతే గోడ మీద మెనే టెకెలు ఫాసిస్ అని ఆ యొక్క గోడ మరి చేతి మీద రాసినప్పుడు అది ఎవరికి అర్థం కాలేదు. కానీ దానియేలు దానికి భావము చెప్పగలిగాడు. ఎందుకు అనంటే దేవుని ప్రసన్నతతో నింపబడ్డాడు, దేవునితో సహవాసం చేశాడు.
దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు కాబట్టి దానియేలు అంత గొప్పగా మరి చెప్పగలి. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే నీవు కూడా మరి కష్టతరమైన క్లిష్టతరమైన ఎవరైనా మర్డర్ చేసినా ఆ మర్డర్ ఎవరు చేశారో కూడా నువ్వు చెప్పగలిగినటువంటి సామర్థ్యము, చెప్పగలిగిన ఆ దర్శనం, ఆ కృపను, ఆ వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మనం ఎందుకు అనంటే పొందుకోలేకపోతున్నాము అనంటే ఈ గొప్ప కార్యాలన్నీ మనం దేవుని సన్నిధిలో గడపలేక మనం చాలా మిస్ అయి కోల్పోతూ ఉంటున్నాం. కానీ దానియేలును చూసి మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఆయన ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. దానికి కారణం ఏంటంటే దానియేలు పరిపూర్ణంగా దేవుని ప్రసన్నతలో ఆయన నిలిచాడు. దేవుని నుండి ఆ మాటలు పొందుకున్నాడు కాబట్టి తను ఆ యొక్క వరాన్ని తను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో సంఘము గుర్తించాలి. ఏదో నువ్వు అసిస్టెంట్ పాస్టర్ గా మరి ఈ దినాల్లో చూడొచ్చు. ఏదో పాస్టర్ గా చెప్పారు అని చాలా మంది అసిస్టెంట్ గా చేస్తున్నటువంటి వారు ఏదో డబ్బు కొరకు ఏదో నెల డబ్బు వస్తుంది కదా అని దేవుని వైపు చూడట్లేదు. ఎప్పుడైనా పాస్టర్ గారు లేనప్పుడు వాక్యం చెప్పయ్యా అన్నప్పుడు ఈ అసిస్టెంట్ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వారికి వాక్యం కూడా చెప్పే అనుభవంలోకి వారు రావట్లేదు. కనీసము ఎందుకనంటే దేవుని మాట వినట్లేదు. ఈ పాస్టర్ మాట వారి యజమానుడి మాటే వింటున్నారు. ఆయన చెప్పినట్టే ఆయన త్రోవలో నడుస్తున్నారు. కానీ దేవుని దగ్గర కూర్చొని దేవుని సన్నిధి అనుభవించి ఆ మెసేజ్ ప్రిపేర్ చేసుకొని ఆ వాక్యాన్ని తీసుకొని చెప్పేటటువంటి సేవకులు తక్కువైపోయారు. ఇతను వాక్యం చెప్పయ్యా మరి సేవకుడు లేడన్నప్పుడు అతనంట నేను ఒక కాకిని, నేను ఒక దుమ్మును అని ఇలా మరి అసిస్టెంట్ పాస్టర్లు ఇలా వాక్యాన్ని చెప్తున్నారు. ఎందుకు అనంటే వారు దేవుని ప్రసన్నతలో కూర్చోవట్లేదు. కానీ వారికి ఉన్న యజమానుల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి యజమానుల వైపే చూస్తూ వారు ముందుకు సాగుతూ ఉంటున్నారు. అలాంటి వారిని చూసి మరి ఎంతో బాధపడేటటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో గుర్తుంచుకోవాలి. పురుషులు ప్రత్యేకంగా సేవ చేసేవారు దేవుని బిడ్డలు పురుషులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉండి మనము ఆ మాటలు మనం స్వీకరిస్తామో అప్పుడే మనం ఏదైతే చెప్పాలో, ఏదైతే దేవుని మాటలు ఇతరులకు చెప్పాలో అది మనం పొందుకుంటాం. కాబట్టి చూడండి అలా మరి ఎంతో మంది స్త్రీలు మనం చూస్తాం. ఈ దినాలు చాలా మంది పురుషులు వెనుకబడుతున్నారు. కానీ మరి బైబిల్ గ్రంథంలో కూడా స్త్రీలను మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రసన్నతను అనుభవించారో, దేవునితో మాట్లాడారో, అనుభవంలో దినదినం అభ్యాసం చేశారో వారిలో చాలా మంది ప్రవక్తినులు మరి మిరియం, హుల్దా లాంటి ప్రవక్తినులు, అన్న లాంటి ప్రవక్తినులు ఎంతో మంది దైవ ప్రత్యక్షతను చూచి ఆ యొక్క ప్రవచించి ఎంతో మంది దేవుని మార్గంలో అనేకమైన పురుషుల్నే వారు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దెబోరా, హుల్దా ప్రవక్తిని వీళ్ళందరూ కూడా ఒక మార్గంలో వారు అనేకులు నడిపించారు. ఏ రీతిగా అలా చేయగలిగారు అనంటే క్రీస్తులో నిలబడడం బట్టి, దేవుని సన్నిధిలో వారు వేచి ఉండి నేర్చుకోవడాన్ని బట్టి, దినదినము అభ్యాసం ప్రాక్టీస్ చేయడంను బట్టి వారు ఇంత గొప్ప కృపను వారు పొందుకున్నారు. ఇంకా మనం ముందుకు చూద్దాం ఏ రీతిగా మనం ఇంకా అభ్యాసం చెయ్యాలి దేవుళ్ళు అనేది మనం నేర్చుకుందాం. Matthew 11, 28, 29. Matthew 11, 28. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. Matthew 11, 28, 29. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు చేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. Exodus 33, 14 and 15, 14 to 16. నిర్గమకాండము 33, 14 నుండి 16 వరకు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.
Isaiah 28, 11 and 12. యెషయా గ్రంథము 28, 11, 12. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నట్టివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతోనూ మాట్లాడుచున్నారు, అయినను వారు విననొల్లరైరి. So here you can see two things. One, Exodus 33, 14 to 16 says what? Moses understood one thing. He is nothing without the presence of God. So he's saying, see, if you don't come, I'm not going. He's saying, you don't come with us, you don't lead us, if you don't give us favor, we are not going. He's saying, how can we be different from other people if you don't come with us? See, this is very important to understand. Today, when you say you're a Christian, there is a difference between you and another person, yes, who's not a Christian. But see, there are people in name, only in name Christian. I'm not talking about them. But you, and I know it is you, who have come here, with a volition, with your mind to learn. Here, Moses understood. Now you don't have to say, oh God, let your presence go. There are some people, old Pentecostal, some churches, oh God, come with us. That is all nonsense, and that is all nautanki. We say, Hindi mein nautanki bolte hai na. Nautanki, please don't do nautanki. Why? Because already Jesus said, I have put the Holy Spirit in you. So what? Come with me, you're saying. So what is the problem? You don't know that he's in you. You're not using the Holy Spirit who's in you. Okay, today, what Moses is telling God is different from what you are saying, but you must understand one more thing. You have to go into his presence with willingness, means you have to believe and know that he lives in you and act as if he lives in you. Okay, that is number one, presence, which we did last time. How do you get there? How do you get into knowing and being in the spirit that is in you? That we have done last time. The next thing is you have to go to the Lord. Yeah, because he says, come to me. He didn't say that, I'll come to you and no, because he never forces himself on anybody. So number two, you have to do it by your own free will, because you are like God. You are created in his image. You have a free will. Come to me, all who are weary and burdened, who are tired and burdened. So are you feeling like in your head is something not okay? You need to come. Why he says, because my yoke, because you see, I can teach all this daily practice, based on all psychology. I have done 3 years psychology, if you don't know, full-fledged master's degree, but I stopped practicing. Why? Because it is not giving the result that I want. But I'm using those techniques with the Bible and I'm getting 1000% result. I don't know how 1000% is, but okay, let's take it that way. Yeah. Take my yoke and learn from me, for I am gentle and humble in heart. Last time we have done the Beatitudes. Matthew, Matthew 5, I think. Yeah. Beatitudes we have learned. Humble in heart and you will find rest in your soul, because my yoke is easy, my burden is light. You have to be humble enough to say that I don't want what the world is teaching, Lord. See, I got big degree, but I'm not utilizing. I'm saying, God, I'm going to teach what you are teaching in your book, because that is the only powerful thing. Are you ready to accept that? That is number one. Because I told you, I think last time, one sister said, we have Bible. No, sister. Yes. Then I told her, when you build house, what you're going to take Bible and sit there and the house will get built, or you're going to call architect, engineer, contractor, whatever. Or you're going to sit there, bada, 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 all the money, whatever, how many number of lakhs is going to fall from heaven? No. So, don't try to act very, what to say, I don't know, very godly. Oh, sister, going to Bible. No, I'm not talking like that. That nonsense I'm not talking. If you do this, like Andrew says, I have, fallen down so many times and I've hurt myself and I've learned some things. Those I'm teaching you so that you will not fall. Exactly. That is what I'm going to teach you. So let's see how you're going to do it. Okay, so what you need to do is you need to have 2 pages. You can take 1 page sheet of paper, front and back, you can utilize. This I've told you earlier, again I'm saying. Yeah. So what you do, first page you have to write your fear, what fear you have. So one brother who who did this,
Now, this I taught 2 weeks ago, right? So he started doing that and he said, my God, I didn't know I had so much fear. Because in the first page, you are going to write what fear you have. So you write on top fear and you make 3 columns. 3 columns means 1, 2, 3. So what are you going to write? First column, you're going to write fear. Now, fear means what? Okay. Suppose I have fear, so you write darkness. Suppose there are people, if you think that, oh, sister, I'm not afraid of the dark. No, there are some people who are very scared of dark for some reason. Okay. So you write darkness. Of what? Second column. What and whom? Okay. I fear demon will be there. Okay, demon. Why? Third column is why you are scared. Oh, I'll get, he'll come and, he'll do something to me. Okay. So what that something he will do to you, you have to write down. Okay, so first is darkness. First column fear, that you write darkness. Second, you write what? Devil. Fear of darkness. What in the darkness you're fearing? Devil. Last, you will write why. Oh, he's going to do something to me. If you can, write. Last, very good. Okay. You can write like, oh, I feel, he's going to put all bad thoughts in my mind. Okay, that you have to. Now, we say like, okay, we have to go to work and all. No? So say this whole thing will take half an hour. But suppose you start writing and you find you have so many fears. There is no time like, oh, you have to take only 10 minutes to write or only 5. No. But don't go digging all old things because there is a problem. See, I'm telling you this, but psychologically, when you go very deep, all that will come out and it will create problems in your body. Okay, so don't go very deep. Today, what you're feeling? Today, what you're feeling? Like last time, when I taught you first time, I didn't get sleep at all that particular. I said, God, like this face I'll take and go on Thursday morning. What my the children will think. Oh my God, this lady has not, she's so looking so drowsy. See my face. Like that, I was thinking, Lord, I should remember all that. So that is my fear of what? That I will fail. Why? Because I want to teach all well, right? So like that. So whatever comes in your mind, that particular time only you write. Yeah. So you have to write it down here. So that is first page. Yeah. So it may be 1 fear, 2 fear, whatever fear it is, right? Okay. Then second, you turn. Yeah. Second, what do you write? Which is very important. Okay. Lot of people have a lot of problems because of unforgiveness. They hold grudge and anger. I know one relative of mine, all her joints are, I don't know what to say. They are like all that binding material in the joint, no, all is gone because of thinking what other people have done. See, we are not big saints, okay? If I only look and focus what other people did to me, then it is called autoimmune, means my own body will start attacking me because your body doesn't know whether really now it is happening or long ago it happened. The body cannot understand. If you watch lot of fighting movies, violence movies, your body will react as if it is happening. Movies are very, very, what to say, as if it is happening kind of thing. Yeah, when you see suspense movies, you do boo. The person will jump like that. Why? Because your body doesn't know whether it is really happening or not. Okay, so this anger will kill you. It will also give you unwanted fears. Okay, so when you're writing anger, again you have to write. Angry what? What are you angering about? Yeah, um, I am angered. I got insulted. Okay. Who? What? Yeah, my boss. Okay, boss. You can write his name. If you don't like him, you can write his name also. Yeah. Last, when you write, you have to write the fear you have because of that. See, anger is not simply anger. Anger is a fear that something is happening to you. Anger is fear somebody has insulted you. So fear that you're feeling small. 100% of the anger that you have is your ego. So you have to write down, oh, I felt so small in front of other people who were in the office.
That is your fear, that you felt small. So I fear that, people will think very bad about me in the office because boss shouted at me. You have to write, I fear that. I fear that, even in the anger. See, when John, said, perfect love casts out all fear in First John. See, I told you, words in the Bible are not wasted. They're not simply, oh, that Buddha, 90-year-old Buddha, John is writing something. No, it is inspired by the Holy Spirit when he says, perfect love casts out all fear. Because your ego tells you you're not loved enough. See, anybody can, let's say other religions teach this, but our church will not teach. Like they talk about the story of Buddha. One fellow came and abused Buddha. Why he abused Buddha? Because his daughter left everything and went to Buddha. So he got angry. Okay. So anger and fear, both there, he went to Buddha. Then, and then he abused Buddha, and Buddha didn't decide like this. Then after that man went, his Shishya asked him, why you didn't tell him like, He says, see, if there is a tree, a big tree, the dog will come, bark, 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 even piss on that tree. What will happen to that tree? Will that tree diminish? Will it become small? Will it change? Will it change the fruit it's giving? If the tree gets angry, it will. But the trees, they are the best lessons to learn from. Nothing will happen. Like this it stands. It doesn't even move like this. But let anybody tell us something, our mind will be, oh, our bones will be attacked. We'll get stress and we'll get diabetes. Every disease of the modern era is because of this fear and anger. Thinking of the same thing again and again. So this exercise, daily practice, writing fear, writing your anger. In the anger also you have to write fear, because that is your ego fears. Only your ego can give you anger. Yeah. After that, what you do? After writing that, you have to sit around 20 minutes. Okay, now we have just now read what? Isaiah. God says, come to me. Jesus says, come to me. But he gave you rest only through the Holy Spirit. Now, there is one lady, she's very good. Okay, Brahma Kumaris, you might have heard of one, Sister Shivani. She's very good. Very nice. The way she talks, and I love to listen to her. Because practical way she tells you. But, she said something which made me stop listening to her. She says, there is a religion which tells you to go to the Father through the Son. Why should we go? No. When Jesus says, come to me, I am the way, I am the life, I am the truth, he's not a liar. He's the Son of God. You cannot go any other way. That's why I'm telling you what I learned in psychology, I'm throwing out, because there is no other way. There's only one, the one who died on the cross for you today. Beautifully, someone, I think Rufus sang beautifully. That cross, oh my God, it was so beautifully sung. I was like, beautiful. And sister prayed, fear. She sang again about fear. Holy Spirit will give you the right things to sing. And today I'm teaching about that, and sister and brother sang the same thing. How can it be? No, Holy Spirit is telling you something with stammering lips and another tongue. So 20 minutes there itself. Just sit in what? Yoga position, like this, okay? You have to rest your legs. Your back should be straight, okay? So keep a pillow. If you're me, I keep a pillow and sit here. 20 minutes in tongues. You can speak a little loud if you want. You can speak softly also. But your lips should go on. Close your eyes so that you don't look what is happening what. Okay, if somebody is going to disturb you, lock the door and sit. And one more thing I told you last time. What happens is when you sit like this, Satan will come, punk, 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 punk in your ears. Maria, you forgot to put off the milk. Did you buy cucumbers? Did you make the grocery list? Did you give your child tiffin proper? All that he will put in your hand. So there, keep one book and a pencil. Okay, and okay. Did you write cucumbers? You're going to the grocery store. Slowly just write cucumbers. Go back. As you continue, that cucumber and all will not come to mind, because now you're getting into a process where you're going to focus on praying in tongues and surrendering every fear and anger to the Lord. Fear, you will be surrendering.
Anger, you will be telling yourself, what that person did not diminish me. I am a tree. Nothing can happen. See, nobody can tell you anything and change you except the Holy Spirit. So why are you getting angry? Oh, I'll look small in front of other people. You can't look small because all those 99 people know who are there in your office know your boss is an idiot. Yesterday, my son was telling me that his wife, they both work in the same office. She's got a horrible Chinese boss. Okay, they both are in the US now. So she was saying, he's so bad. Ma, he's so bad, she was telling me. I said, no, I'm praying for you. So finally, she has got a change of team. Yeah. So, but you know what? All the people in her team are suffering because of this rotten. The Chinese are horrible, okay? I've seen so many people tell they are the most horrible. I thought Indians were bad. They say, no, Chinese are worse. Okay. So what happened was, the fear. She would come home and cry every day. And my son was very angry. He's saying, why don't you go and complain? Yeah. So she did that. Finally, she said, I want a change of team. Now, when she goes back to the US in February, she's going to get a new team. Yeah. So, you need not go through that. You can write here and surrender to Jesus. Prayer book. I think Brighty is one who does many people who have done the prayer book, testimony after testimony. So in your prayer book, you write, I don't want this boss, Lord, give me another one. I have written, I had a rotten boss. I said, Lord, please, let his term get over fast. Help me to put up, but let him get transferred. He did get. And there, when he went to the new office, devil gave him enough. The next office he went was even worse because from corporate office, they used to fire him. Okay. So, you get the punishment that you do to others. That's a different thing. But what I'm saying, surrender. Surrender it to the Lord, you must do. Means what? Again and again, you can't think the same thing. Oh, this lady, my boss said, my auntie said this, my uncle said that. What you need to say, uncle, auntie, I'm not going to think of you anymore because I have surrendered it to Jesus, like that. Okay. So that is what you have to do in the 20 minutes. I'm surrendering. But don't forget to speak in tongues. Okay. So first you have writing, you have this speaking, or it can go more than 20 minutes. I don't see. There are people who get up like you at 5 o'clock. Now, when I'm speaking, you can pray in tongues, right? You may be getting some fear in your mind. Write it down. Best, this 1 hour which you are getting, best for you. You pray in tongues, listen to me, write down. Yeah, best time. Yeah, so you get that. So after that time, what you will do is, you will take that paper every day and you will tear it. Either you put it, if you have fire where you use firewood, that would be best. You're burning it. Or you can, if you be careful, don't set the house on fire. You can have a candle, burn that. Make it into ashes. Why? 2 things. One, you are surrendering it, means you are burning it. You're not going to think of it again. Secondly, other people should not read what you are writing. Now, so there are some people who have, bad mothers-in-law, lot of people, you don't want your mother-in-law or whoever is there in the family to read that, right? Because if they read that, then they're going to make even the attack even worse, like. So do that. Those are 2 things. So when you surrender, you will feel light in your heart. Now, next morning when you get up, you may have the same fear. Don't worry. Write the same thing again. Okay? Morning when you get up, oh yeah, yesterday, day before yesterday, my boss, he fired me. Yeah, that is still in your head. Okay, because you're practicing the daily practice, but your mind takes minimum 3 weeks to grow new branches to be perfectly out of the fear. Some people come faster because you're praying in tongues. If you're already used to praying in tongues like I do, it takes me only half an hour. And don't think that I don't have those things. I also have, but half an hour. Whether it is disease, fear, anger, half an hour. Because I will sit and say, Lord, I'm praying in tongues and I'm throwing this thing out. And believe me, it evaporates like a spirit and it goes. So 3 things, write, meditate. Okay. Now, while you are praying in tongues, you don't have to think about that fear. What you need to say, Jesus, Jesus, Jesus. You can say, or some psalm that you want. Like, the Lord is my shepherd, there is nothing I shall want in your head, but you're praying in tongues. The Lord is my shepherd, there is nothing I shall want. Suppose you're fearing money. Say that in your head. If you have nothing, just say Jesus, 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 Jesus. Sometimes you may have no fear,
Take a piece of paper and write no fear, no fear, but you have no anger. Say no anger. Okay, so one small piece of paper, no fear, no anger, tear it and throw it. Yes. But this process, if you do every day, whenever there is some problem, you know what to do. If you don't practice, it won't come. Okay. Now, this daily practice, do you have to do only in the morning in prayer time? No. Suppose now you go to office, there is a meeting that is going on, and they're simply, you know how these bosses are. Oh my God. See, they get kicked by somebody and they'll kick you. Okay. So they are doing their ranting there. They are doing blah, 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 blah. And you're getting this fear. You have a pad. All when you go for meeting, you have a pad, right? Everybody's given a pad. There only you make 3 columns. Fear, what, why. What or whom, why. You can do it any time you have fear in the day. If you practice in the morning, any time, even at work when you get, see that nobody is reading. Or you write it in the office, you write in a code word. Like suppose they are Telugu, you are Kannada, you write in Kannada, so they don't know. No, you can write. Yeah. Or if they don't know any language, you write in that language. Yeah. And then when this meeting is over, go back, spend 20 minutes in meditation. Say, Jesus, I'm surrendering this to you. The Lord is my shepherd. There is nothing I shall want. He leads me in your restful waters. He leads me in your restful waters. You have to say in your mind, speak in tongues. Tear this paper. Yeah, make it small pieces and throw it in the dustbin. You can do it anywhere. Okay, so this daily practice, when you do, okay, so these are the things that you need to understand. Okay, daily practice, though it is daily practice, you can do it anytime if you practice daily. Yeah. Is it like what to say, like Buddhism or New Age? No. The Bible, it says meditate on the word. But we are very blessed because we are Indians, you know. Indians are already taught how to meditate. Beautiful. We already are taught yoga in our schools. My grandson, my daughter, we have all learned yoga. So we know that this is the best position to sit. Why? You know, the nerves of our hands get totally restful when we rest like this. Closing the eyes, sitting with back straight, the yoga position. If you want cross-legged, you can sit. Whatever. Yoga positions are very good because they are already practiced and taught. But we are not doing what. See, there is a difference between yoga and yoga asana. Yoga is calling all the evil spirits, which many people do and teach in America. We are not talking about American gospel. We are not talking about American yoga. We are talking about yogasana, means exercise. Exercising your mind so that it will come under the control of the Holy Spirit, not under your control. See, yoga tells you to bring it under your control, which means carnal. But you are practicing control of your mind so that you can, you know, give it all. Come to me, take my yoke. What are we saying? Holy Spirit. Okay. So this is what. Do you want to do it only twice a day? Okay. You have to do it twice a day, once in the morning, once in the night, so that you get good sleep. Okay. If you're the person who, you know, within 2 minutes, you're sleeping, no problem. Yeah. But if you're not having good sleep, you're not having rest, do it in the evening again. You will get very good, sleep. Yeah. So, like Daniel, you will have a good habit. It gives you very good time. Means your time which is spent in thinking about nonsense, that will be spent fruitfully. So it gives you time. Secondly, it gives you self-esteem. Why? Because I'm telling you, when you have fear and you have anger, what you are doing? Your carnal self, your self-esteem goes low. But once you understand this anger is not going to do anything, you'll say, nothing is changing. When I read a book, you know, he's saying, why are you bothered what people tell you? Even, you know what? Even a cell of your body doesn't change. I said, wow, when I understood that, your self-esteem goes up. Your self-image goes up. Thirdly, you are connected now with the Holy Spirit. I told you, when you are praying in tongues, you will get a lot of things. That's why that pad and pencil is very important. Write it down. Yeah. Lastly, you will be what God wants you to be. The joy of the Lord is your strength. You will be totally joyful and will be resting in the Lord. And that is what the Lord wants. Come to me and rest in me. Be joyful. Okay. It is known as divine hedonism.
means you only pleasure in the Lord. Then these habits of pornography, of gossip, when you talk about other people, you feel very happy because you feel very high and those people you will put down. Watching things which are useless, like some people, totally how many movies they will watch. I know one person, 6 hours a day, wasted. All the data is spent by her doing nothing, just sitting in front of TV. No. Okay, you will have worthwhile, meaningful relationship with yourself and other people. I will stop now because sister has to explain. I hope, sister, whatever you want to cut out, you can cut out. Yeah. ఓకే. Yeah. నిర్గమకాండము 33, 14, 16 మనము ఈ 3 విషయాలు కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మోషే ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. మోషే అంటున్నాడు కదా! ప్రభా నీ సన్నిధి మాతో కూడా రాని యెడల మేము ముందుకు వెళ్ళలేము. నీ సన్నిధి మాతో కూడా రావాలి ఖచ్చితంగా అంటూ ఉంటున్నాడు. మరి అలా దేవుని సన్నిధిని తను కోరుకుంటూ ఉంటున్నాడు. నేటి దినాల్లో కూడా మనం కూడా క్రైస్తవులుగా మరి మనం ఉంటున్నాం. మరి క్రైస్తవులుగా మరి మనకు ఇతర వ్యక్తులకు ఉండాల్సినటువంటి ఆ యొక్క భేదం, ఆ తేడా అనేది ఖచ్చితంగా కనబడాలండి. మరి దేవుని బిడలమైన మనము, క్రైస్తవులమైన మనము ఖచ్చితంగా ఆ తేడా కనబడాలి. మనము దేవుని సన్నిధితో మనం నింపబడాలి. ప్రతి దినం కూడా ఒక నూతనమైనది మనలో కనబడాలి. అది ఇతరుల వ్యక్తుల్లో అది ఉండదు. ఎందుకంటే వారు ఆ సన్నిధిని, ఆ ప్రసన్నతను పొందుకోవట్లేదు కాబట్టి. మరి దేవుడు వారు అడుగుతున్నారు, మాతో కూడా రండి ఖచ్చితంగా ప్రభా మీరుంటేనే మేము విజయం పొందుకోగలుగుతాం. మాతో మీరు రాకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము అని అడుగుతూ ఉంటున్నారు. మొట్టమొదటిగా ఒకటి మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా మనకు కావాల్సిందంటే దేవుని ప్రసన్నత. నంబర్ 1. ముందు దేవుని ప్రసన్నత మనకు కావాలి. అది మన జీవితాలకు అవసరమైనది, ఖచ్చితమైనదని మనం గుర్తించాలి. రెండోది ఏంటి అనంటే రెండోది మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఒకటి దేవుని ప్రసన్నత మనకు కావాలని గుర్తించాలి. రెండవది మనము దేవుని దగ్గరికెళ్ళాలి ఖచ్చితంగా. అనగా మరి దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆయన మాటలు వినడానికి మనము మన యొక్క సమయాన్ని ఖచ్చితంగా మనము ఇవ్వాలండి. ఎప్పుడైతే మనం మన సమయాన్ని ఇస్తామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కూర్చుంటామో, అప్పుడు మన యొక్క మనసంతా కూడా నిమ్మలపరచబడుతుంది. మనం దేవుని సన్నిధితో నింపబడతాం. ఇప్పుడు చాలా సార్లు ఈ యొక్క సైకాలజీ గురించి మనము మాట్లాడుతూ ఉంటాం కదా! కొంచెం ఒకవేళ మనసు బాగాలేకపోతే మైండ్ అంతా కూడా వేరే వేరే ఆలోచనలతోటే సైకలాజికల్‌గా అలా కూర్చోవడము, ఇలా చేయడం అని చెప్తూ ఉంటారు. మరి మేడం గారు కూడా 3 సంవత్సరాలు తను సైకాలజీ చేశారు. కానీ దానిలో తను ఎలాంటి విశ్రాంతి అనేది తను అంతగా తను అంత సఫలతం అనేది దాంట్లో అంత సఫలం అనేది తను చూడలేకపోయింది. కానీ ఆహ్, దేవునిలో, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి మరి 1000% కూడా తను మరి తను దేవుని ప్రసన్నతలో ఆమె పొందుకోగలిగింది. అంటే లోకానుసారమైనటువంటి ఈ యొక్క సైకలాజికల్‌గా మరి ఏ రీతిగా మన మనసును నిమ్మలపరుచుకోవాలి వీటన్నిటికంటే కూడా దేవుని దగ్గరకొచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇదిగో నా కాడి చాలా మరి సులువైనది. దాన్ని ఎత్తుకొని మరి నడువు అంటున్నాడు. అంతే కాకుండా ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు అనే ఆ మాటను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన యొక్క భారమంతా కూడా పోయి చాలా నెమ్మదితో మనము ఉండగలుగుతామండి. అంటే మనము అన్ని చేస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏమి పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని భాషలు మాట్లాడుతూ, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రసన్నతతో మనం నింపబడతాం. మనం ఏది చెయ్యాలో అది మనం చేయగలుగుతాం. ఒక సిస్టర్ అందంట, "ఓహ్! సిస్టర్ ఏంటి ఇవన్నీ ఎందుకు? ఈ భాషలు ఇవన్నీ ఎందుకు? బైబుల్ ఉంది కదా! బైబుల్ ఉంది. దేవుడున్నాడు. బైబుల్ ఉంది చాలు" అని అందంట. ఇప్పుడు చూడండి మేడం చెప్పిందంట ఎగ్జాంపుల్‌గా, "నువ్వు ఇల్లు కడుతున్నావు. నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు. నువ్వు ఆ ఇంటి ముందు కూర్చొని ఇక సరే బైబుల్ ఉంది కదా! అని నువ్వు ఇల్లు కడతావా? అలా కూర్చుంటే ఇల్లు కట్టబడతదా? నువ్వు ఇల్లు కట్టాలి అనంటే ఖచ్చితంగా నీకు డబ్బులు కావాలి, కాంట్రాక్ట్ కావాలి, సిమెంట్, ఇసుక అన్నీ నీకు కావాలి. అదే రీతిగా నువ్వు ఏది లేకుండా బైబుల్ ఉంది సరిపోతుందిలే అంటే అది కుదరని పని. మనం దాని దగ్గర మనము అది డబ్బులేమన్నా ఆకాశం నుండి అలా వచ్చి ఊడిపడతాయా? అవన్నీ జరగని పని గదా! మరి కేవలం కొన్ని గ్రుడ్డి ఆలోచనలతో మనం అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం గమనించాల్సిందేంటంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎలా అయితే మనం పని
పని చేయాలి, ఇవన్నీ ఎలా చేసుకోవాలో, ఎలా తెచ్చుకోవాలో ఆ రీతిగానే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రతీది కూడా మనం దేవుని సన్నిధిలో మాట్లాడుతూ, భాషలు మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ ఇవన్నీ చేసినప్పుడే మనకు ఆ సన్నిధిలో మనకి ఏది కావాలో ప్రతీది కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మరి ఈ గాడ్లీ మరి యాక్టివిటీ అనేది మనం అంటే దైవికంగా మనం ఈ కొన్ని పనులు మనం చెయ్యాలండి. ప్రతిరోజు కూడా దినము మనం ప్రతిరోజు అభ్యాసం చేయాల్సిందేందంటే మీకు మేడం గారు ఇంతకు ముందు కూడా చెప్పారు. బ్రైట్ సిస్టర్ కూడా చాలా చెప్పింది. అది మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎప్పుడైనా మీకు ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకొని దానికి ముందు, వెనక 2 కూడా మీరు రాసుకోవచ్చు. ఆ మొదటి పేపర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక 3 కాలమ్స్ చేసుకోండి. ఆ 3 కాలమ్స్ చేసుకొని మరి అందులో దాని టాపిక్ ఏంటి అనంటే, అంశం ఏంటి అనంటే మీరు భయం. భయం గురించి మనం రాస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ పేపర్ తీసుకొని అసలు ఉదయకాలానే మీరు దేని గురించి భయపడుతున్నారు? భయం అనేది మొదటగా మీరు రాసుకోండి. దాంట్లో ఆ భయంలోనే మీకేముంటుందంటే భయం అన్నప్పుడు ఖచ్చితంగా చీకటే. అంతా కూడా చీకటి కనబడుతుంది. కాబట్టి చీకటి అని రాసుకోండి. రెండో కాలంలో అసలు ఈ భయము ఎందుకు? ఈ చీకటి దేని ద్వారా? అంటే ఇదొక దురాత్మల వలన. కాబట్టి రెండో కాలంలో ఎలాంటి దురాత్మలు ప్రభావం చూపిస్తున్నాయో మీరు రాసుకోండి. ఆ తర్వాత మూడో కాలంకొచ్చేసేసి వీటి ద్వారా నాకు ఏ నష్టం కలుగుతుంది? నాకేదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అంటే ఎగ్జాంపుల్‌గా మీరు చెడ్డ ఆలోచనలొస్తున్నాయి అని మీరు రాసుకోవచ్చు. ఇలా మీరు ఒక ఫస్ట్ పేపర్‌లో ఈ 3 కాలమ్స్ చేసుకొని మొదట భయము. మరి అది ఎందువల్లొస్తుంది? మరి దానివల్ల నీకు కలిగే నష్టమేంటి? ఈ 3 కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకొకటేంటంటే మీరు ఓకే. దేని గురించి భయపడుతున్నాను నేను అని దాని గురించి ఇంకా డీప్‌లోకి వెళ్ళనవసరం లేదు. కొన్నిసార్లు ఎప్పడియో ఇక ఎప్పడియో త్రవ్వామనుకోండి దానివల్ల నష్టమేంటి అనంటే, ఆ ఎప్పడియో భయాలన్నీ మనం ఆలోచన చేసామనుకోండి, అలాంటి ఆలోచన ద్వారా మనకి ఇంకా మనం వాటి నుండి బయటపడలేక ఇంకా ఇంకా మనము ఆ భయంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గతంలో జరిగినయి అవన్నీ వద్దు. మనం ప్రస్తుతం ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొదటగా దేవుని సన్నిధిలో మనము ఒక ప్రశాంతమైనటువంటి గదిని ఏర్పాటు చేసుకోవాలి. మనము చక్కగా తలుపు పెట్టేసుకొని ఒంటరిగా ఉన్నామనుకోండి చాలా నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణం చూసుకొని ఒక చైర్ తీసుకోండి. మీరు రిలాక్స్ అవుతారు. అలా ఒక చైర్‌లో చక్కగా కూర్చోండి. చక్కగా మీ నడుముకు మంచిగా సపోర్ట్ ఉండేటట్టుగా కూర్చొని అలా ఆ చైర్‌కి మనము బ్యాక్ సైడ్ ఒరిగి మంచిగా మన తల నిమ్మలించుకొని నెమ్మదిగా మన హృదయము, మన శరీరం అంతా కూడా మరి ప్రశాంతంగా ఉన్నట్లుగా ప్రశాంతమైన వాతావరణం అలా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే ఇటు అటు ఆలోచనలు మనం అది చూస్తూ ఉంటాం. అది చూసినప్పుడు మనకి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి మనం కూర్చొని అలా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ధ్యానంగా దేవుని గురించినట్టు మనకి ఎలా ఆ సమయంలో మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఏ భయంతో మనం బాధపడుతుంది? ఏంటి మనల్ని భయపెడుతుంది? ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వాటన్నిటిని మనము ఒక్కొక్కటిగా రాసుకోవాలి. ఒకవేళ చూడండి మీరు రాసుకోండి ఎన్నో భయాలు ప్రతిరోజు మీ బాస్ వల్లో, లేకపోతే మరి బయట మీ యొక్క ఇంట్లో అత్తమామల వల్లో, లేకపోతే ఏదో ఒక సమస్య, ఏదో ఒక భయం అనేది అలా మీకెన్నో వస్తాయి. అవన్నీ కూడా మీరు 1, 2, 3 అని పాయింట్స్ అన్ని మీరు దేనికి భయపడుతున్నారు? ఏ భయం మీ హృదయంలో ఉంది? అవన్నీ అలా రాసుకోండి. అలా మీరు కూర్చొని నెమ్మదిగా రాసుకోండి. తర్వాత రెండోది వెనక సైడ్ మీరు తిప్పి మీరు రెండోది కాలమ్ కూడా 3 రకాలుగా మీరు కాలమ్స్ చేసుకొని దాంట్లో క్షమాపణ. ఏ ఇంకా ఎవరిని మీకు క్షమించలేదు. ఎవరినెవరినైతే మీరింకా క్షమించలేదు అనేది మీరు గుర్తు చేసుకోవాలి. క్షమించలేని ఒక హృదయము గుర్తుంచుకోండి. ఒకవేళ మనము ఇతరులను క్షమించలేకపోతే దానివల్ల మరి నష్టం అనేది ఆ ఎదుటి వ్యక్తి కాదు గానీ నష్టం మనకే జరుగుతుంది. ఎందుకనంటే క్షమించలేకపోతే మనకు శరీరములో ఆ జాయింట్స్ అన్నీ కూడా ఆ నొప్పులు, ఆ బలహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి ఆ ఎముకల్లో మధ్యలో గుజ్జుంటది గదండీ! అదంతా కూడా కరిగిపోతదంట. ఎందుకు అనంటే, ఆ క్షమించలేకపోవడం బట్టి ప్రతి క్షణము ఆమె నాకిలా చేసింది, ఈమె ఇలా అంది, ఆయన అలా అన్నాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి మన మనసంతా కూడా మన ఆలోచనలన్నీ కూడా ఇదైపోతాయి. అంతే కాకుండా మన శరీరము దీనికి చాలా అటాక్ అయిపోతదనమాట. మన శరీరము చాలా త్వరగా దీనిని తీసుకుంటుంది. తీసుకోవడం ద్వారా మన శరీరము చాలా బలహీన పడిపోతుంది. చాలా
ఆ యొక్క క్షమించలేని తనం ద్వారా మన శరీరం చాలా మరి నష్టం అనేది మనకే కలుగుతుంది. దాని ద్వారా చూడండి క్షమాపణ ఇవ్వకపోతే దాని ద్వారా మనకు కలిగేది ఏంటంటే కోపం, యాంగర్ అనేది చాలా మరి గుర్తించండి. చాలా సార్లు సినిమాలు చూస్తూ ఉంటారు కదా, ఎక్కువ ఆ సినిమాలు చూస్తుంటే ఏంటి, దాంట్లో సస్పెన్స్ ఉంటుంది, దాంట్లో కోపం, వాళ్ళు గొడవలాడుతున్నప్పుడు మన శరీరం కూడా దానికి ప్రతిస్పందిస్తూ ఉంటదన్నమాట. అలా కాబట్టి ఈ సినిమాల ద్వారా, ఈ మూవీస్ ద్వారా కూడా మన శరీరమే బలహీనపడుతూ అటాక్ ఎక్కువ అవుతూ ఉంటది. ఇది మనం ఈ 3 కాలమ్స్ లో ఏం రాసుకోవాలంటే, ఒకటి కోపము. ఆ కోపం ఎందుకు వస్తుంది? ఆ కోపం ద్వారా జరిగే నష్టం ఏంటి? ఇది కూడా మనము కాలమ్స్ లో మనము రాసుకోవాలి. దాని పైన టాపిక్ ఏందంటే క్షమించలేనితనం. ఎవరిని క్షమించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మనము రాసి పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు ఈ కోపము మనకొస్తుంది అనంటే ఈగో. దీనికి ఖచ్చితంగా కారణం ఏంటంటే మన అహంభావం అన్నమాట. అంటే నేను గొప్ప. ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏదన్నా అన్నప్పుడు ఆయన ఏంటి నన్ను కించపరుస్తున్నాడు? ఆయనేంది నన్ను తగ్గిచ్చేస్తున్నాడు? నా బాస్ ఏంటి అందరి ముందు నన్ను ఇలా అంటున్నాడు అంటే నేను అంత తక్కువనా? అహంభావం, ఆ ఈగో అనేది మనకేం చేస్తుందంటే ఆ కోపమును రేపుతా ఉంటదన్నమాట. ఇక బైబిల్ గ్రంథంలో ఉంటది గదా! మీరు భయపడకండి, భయపడకండి. ఎందుకు అనంటే యోహాను పత్రికలో ఉంటది గదా! పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని అంటది. మనం అనుకోవచ్చు ముసలైనటువంటి ఆ జాన్ గారు, యోహాన్ గారు ఏం రాసారులే, కాదండి. ఆయన రాసింది చాలా నిజంగా పరిశుద్ధాత్మ శక్తితో రాయబడిన మాట. పరిపూర్ణమైన ప్రేమ. ఈ క్షమించలేకపోతే, ప్రేమ మనలో లేకపోతే మనలోని భయము వెళ్ళిపోదు. ఒక వ్యక్తిని మనము అలాగే ద్వేషిస్తున్నప్పుడు మనలోకి ప్రేమ రాదు. మనం ఆ వ్యక్తిని నిరంతరం అలా ద్వేషిస్తున్నప్పుడు మన శరీరం ఇంకా కృషించిపోతుంది. మన మూలుగులు, మన కండరాలు, మన యొక్క జాయింట్స్ అన్ని కూడా అవి దినదినము కృషించిపోయి భయంకరమైనటువంటి రోగాలు, బలహీనతలు, అది ఎదుటి వ్యక్తి కాదు, మనకంటే మనమే మన శరీరాన్ని నష్టం చేసుకుంటున్నాం, బాధ అనుభవిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇది మనకు ఈ న్యూనతా భావం అంటే వాళ్ళేంటి నన్ను చాలా తక్కువ చేస్తున్నారేంటి? వారి దృష్టిలో నన్ను తగ్గిచ్చేస్తున్నారేంది? అన్నటువంటి ఆ ఇగో ప్రాబ్లమ్ వల్ల ఒక అహం అనేది మనకెప్పుడు ఏర్పడతా ఉంటది. నేను గ్రేట్, నేను గొప్ప. ఇలాంటి అహం అనేది ఉన్నప్పుడు మనలో వెంటనే కోపం అనేది వస్తా ఉంటది. ఒక వ్యక్తి అంట వాళ్ళ అమ్మాయి ఈ బుద్ధ అనేటటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, బుద్ధుడి దగ్గరికి ఎళ్ళిందంట. ఆ అమ్మాయి తన తండ్రి మాట వినలేదని, ఆ తండ్రి వచ్చేసి ఆ బుద్ధుడి దగ్గరికెళ్ళిపోయి ఉందని, ఆ తండ్రి చాలా కోపమొచ్చేసిందంట. కోపమొచ్చేసి వెళ్లి ఆయన కూర్చున్నప్పుడు, ఆయన అలా ఆసనం చేసి కూర్చుంటున్నప్పుడు ఆయన దగ్గరికెళ్ళి చాలా కోపంలో తిట్టేస్తా ఉన్నాడంట. నువ్వు ఇలా చేస్తున్నావేంటి? అలా చేస్తున్నావేంటి? అని చాలా కోపంలో తిట్టి ఆయన వెళ్ళిపోయాడంట. కానీ బుద్ధ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. చాలా నెమ్మదిగా ఉన్నాడంట. అప్పుడు ఈ అమ్మాయి వచ్చి, "అయ్యా! మరి మా తండ్రి గారు వచ్చి అంతగా మిమ్మల్ని తిట్టారు. అంతగా మరి కోప్పడ్డారు కదా! మీరేంటి ఒక మాట కూడా మాట్లాడలేదు? మీకేం అనిపించలేదా?" అని అడిగినప్పుడు అతనన్నాడంట, "అమ్మా మనం ఎలా ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టు దగ్గరకొచ్చి ఒక కుక్క అరిసి అక్కడ ఏది చేసినా గాని ఆ చెట్టుకేమన్నా బాధా? ఆ చెట్టు ఏమైనా చిన్నగా అయిపోతదా? ఆ చెట్టు ఏమన్నా కృంగిపోద్దా? ఆ చెట్టుకి ఏమి సమస్య అనేది కలగదు. ఆ చెట్టుకి నష్టమే జరగదు. అదే రీతిగా మనం కూడా ఒక చెట్టు వలె, నేను అలా ఇప్పుడు ఆయనొచ్చి అరిసెళ్ళాడు. కానీ దాని ద్వారా అవి నేను పట్టించుకోకపోవడం ద్వారా నాకు నష్టమేమి ఉండదు. అది అరిసిన తనకే నష్టం కానీ నాకెలాంటి నష్టం అనేది ఉండదు. అరిస్తే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ ఆ మాటలు నేను తీసుకుంటే దాని ద్వారా నేను కృషించిపోవాలి, నీరసించిపోవాలి. నాకు కోపమొచ్చేస్తుంది. నా ఎముకలలో ఆ మంట, ఆ వేడి నా ఎముకలు భరించాల్సొస్తుంది. స్ట్రెస్ ఫీల్ అవుతాం. అంతేకాకుండా దీని ద్వారా డయాబెటిస్, ఇవన్నీ కూడా కోపము, అంతేకాకుండా భయం, ఈ రెండిటి ద్వారా మన శరీరమే నష్టపడుతుంది. ఇదిగో ఎవరో మరి మన కుటుంబంలో అత్తలు, మామలు, ఆడపడుచులు ఎవరో ఒకరు ఏదో ఒక మాట అని ఉంటారు. ఏదో ఒకటి, కానీ వారి గురించే పద్దాక ఆలోచించడం ద్వారా ఖచ్చితంగా మన శరీరమే మనము ఆరోగ్యాన్ని కోల్పోతాం. మన ఎముకలలో ఆ సత్తు అనేది మనకు కోల్పోతా ఉంటాం. కాబట్టి గమనించాలి. ఈ కాలమ్స్ మనము ముందు ఫస్ట్ పేజ్‌లో ఏం రాస్తారంటే భయం. రెండో సైడ్ క్షమించలేని తనం. క్షమించలేని తరంలో కోపం. ఎందుకొస్తుంది ఆ కోపం? మన ఇగో వల్ల. ఇది మనము ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? దీనివల్ల నష్టాలేంటో మనం ప్రతిరోజు రాసుకోవాలి. ఖచ్చితంగా కూర్చున్నప్పుడు మనము ఒక 20 మినిట్స్ మనం అలా కూర్చొని దేవుని సన్నిధిలో
మనం కూర్చొని చాలా నెమ్మదిగా మనం కూర్చొని అలా కాస్త ధ్యానిస్తూ మనము ఉండాలండి. సైకలాజికల్‌గా కొంతమంది అలా ఉంటారు. చాలా మంది సైకాలజికల్‌గా బ్రహ్మకుమారి అయినటువంటి సహోదరి చాలా చక్కగా మాట్లాడుతా ఉంటారు. అంటే మీ మనసుని ఎలా కామ్ చేసుకోవాలి, మీ ఆలోచనలు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. కానీ దానికంటే కూడా ప్రాముఖ్యం ఏందంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కూర్చుంటామో, దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నటువంటి వాటన్నిటిని ఒక్కొక్కటి తీసివేస్తా ఉంటాడు. చూడండి, ఎప్పుడైనా చూడండి, మీరు టైం తీసుకొని ఆ 20 నిమిషాలు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా సాతాను మీతో బలబలబలా మాట్లాడుతా ఉంటాడు. ఏంటి? కూర్చుంటాం. దేవునిలో కనీసం కాసేపు కూర్చుందాం, ప్రసన్నతలో ఉందామని మనం కూర్చున్నప్పుడు వెంటనే సాతాను ఏం చేస్తాడు? ఇదిగో నువ్వు స్టవ్ ఆఫ్ చేసావా? పిల్లలకి టిఫిన్ కట్టావా? కూరగాయలు తేయడానికెళ్ళాలి. దోసకాయలు గుడుతున్నాయా? వంకాయలు గుడుతున్నాయా? ఇలా ఒక్కొక్కటి మన మైండ్‌లోకి ఆ సాతానన్నీ పెడుతూ ఉంటాయి. అప్పుడు మనం వెంటనే లేచి వెళ్ళిపోకూడదు. అక్కడ సాతాను ట్రిక్ ఏంటంటే, మనం దేవుని ప్రసన్నతలో కూర్చోకుండా ఈ గుర్తు చేసి మనం బయటకు పంపియాలని. కానీ మనము కూర్చున్నప్పుడు వెళ్ళకుండా ఒక బుక్కు, పెన్సిల్ ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఈ బుక్, పెన్సిల్ ఎప్పుడైనా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ 2 పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ సమయంలో అపవాది మనకేం గుర్తు చేస్తున్నాడో వెంటనే ఓకే. మార్కెట్‌కెళ్ళినప్పుడు వంకాయలు తెచ్చుకోవాలి, మార్కెట్‌కెళ్ళినప్పుడు దోసకాయలు తెచ్చుకోవాలి అని అక్కడ వెంటనే రాసేసుకోవాలి. అక్కడ రాసి పెట్టుకోవాలి. నీకేది గుర్తొచ్చిందో లెవ్వకుండా అక్కడ కళ్ళు మూసుకొని రాయడం, మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని వెంటనే మళ్ళా దేవా, మరి దేవుని సన్నిధిలో దేవా నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే నువ్వు అలా ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ఆ సమస్య గురించి, ఆ భయం గురించి, ఆ యొక్క క్షమాపణ లేనితనం గురించి, వీటన్నిటి సమస్యలు నువ్వు ఎప్పుడైతే ఆ పేపర్ దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు అడుగుతుంటావో, మధ్యలో వచ్చినటువంటి సాతాను మాటలన్నీ కూడా ఇక వెళ్ళిపోతాయి. ఇక నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీలో ఉన్న ఆ టెన్షన్, నీలో ఉన్న ఆ మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ ఫోర్స్ అంతా కూడా ఒక్కొక్కటిగా ఎళ్ళిపోతా ఉంటాయి. ఆ యొక్క భయం ఇవన్నీ కూడా మనలో నుండి వెళ్ళిపోతాయి. అది మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఉదాహరణకు మేడం గారి కుమారుడు, కోడలంట వారి యొక్క ఆఫీస్‌లో ఆ యొక్క చైనీస్ ద్వారా వారు చాలా బాధలు పెడతా ఉన్నారు. చాలా కఠినంగా ప్రవర్తిస్తా ఉన్నారంట. ప్రతిరోజు రావడం, తను అత్తమ్మ ఇలా జరుగుతుందని చెప్పడం ఇవన్నీ చేస్తా ఉంటే, "నువ్వెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు గదా!" అని మేడం గారు కూడా చెప్పారంట. అలా లాస్ట్‌కి తను తట్టుకోలేక వెళ్లి కంప్లెయింట్ ఇయ్యడం ద్వారా అదే అక్కడ సమస్య పోయింది. ఆ తర్వాత ఆమె ఫిబ్రవరిలో యూఎస్ గూడా వారు ఇంకొక డ్యూటీని కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అంటే ఏ సమస్య అయితే ఉందో నువ్వు దేవుని దగ్గర రాసుకొని, ఇది ప్రవ్వా, ఇది నా బాస్ ద్వారా నాకు ఈ సమస్య ఉంది. ఇదిగో మా అత్తమ్మ ద్వారా నాకు ఈ సమస్య వస్తుంది. ఇదిగో నా భర్త ద్వారా నాకు ఈ సమస్య వస్తుంది. నువ్వు రాసుకొని దేవుని సన్నిధిలో దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఈ సమస్యను నువ్వే తీసేయాలి ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటావో, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, అప్పుడు దేవుడే నీకున్నటువంటి ఆ సమస్య ఒక్కొక్కటిగా నీ నుండి వెళ్ళిపోతాయి. అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అలా సహాయం చేస్తాడు. అలా నువ్వు కూర్చున్నప్పుడు, ఆ ప్రేయర్ బుక్ రాసుకున్నప్పుడు నీవు సమస్యలని రాసుకొని దేవుని సన్నిధిలో ప్రభువా నాకు హెల్ప్ చేయండి, నాకు సహాయం చేయండి అని నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మొదటిగా రాసుకోవాలి. రెండవదిగా భాషలు మాట్లాడుతూ, ఖచ్చితంగా మన భాషలు మాట్లాడుతూ మనము మాటలు వినాలి. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మేడం వాక్యం చెప్తుంది. ఈ టైంలో మీరు చక్కగా భాషలు మాట్లాడుకోవచ్చు. భాషలు మాట్లాడుతూ ఏదైతే మీ మనసులోకొచ్చిందో దానిని మీరు ఏం చేయాలి? దానిని మీరు రాసుకుంటూ దానిలో ఒక్కొక్కటి మనలోండి వెళ్ళిపోయేటట్టుగా కూర్చోవాలి. ఖచ్చితంగా పేపర్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకొని ఈ పేపర్‌లో మనం చేయాల్సిందేంటంటే అలా రాసుకున్న తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు వాటికి జవాబిస్తాడు. వాటి నుండి మన మైండ్ ఫ్రీ అయిపోతది. అయితే నెక్స్ట్ మనం చేయాల్సిందేంటంటే మొట్టమొదటిది మరలా మనం గుర్తు చేసుకోవద్దు. 2 పనులు మనం చేయాలి. ఆ పేపర్ రాసాక మనము ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత మరలా మనం గుర్తు చేసుకోవద్దు. దాన్ని చించి కాల్చేయాలి. చించేసి ఆ పేపర్‌ని రాత్రి చేసి ప్రేయర్ చేశాక చించేయాలి ఆ పేపర్‌ని. చించేసి దాన్ని కాల్చేయాలి. ఎందుకిలా కాల్చేయాలి అంటే, ఒకటి మరలా మనం దాన్ని గుర్తు చేసుకోకుండా ఉండడానికి. రెండవదిగా ఎవరైతే మన ఇంటిలో ఉంటున్నారో ఆ పేపర్ ఒకవేళ దొరికిందనుకోండి, వాళ్ళు చదివి ఇంకా పెద్ద సమస్య అవుతది. కాబట్టి ఆ పేపర్‌ని ఇతరులు చదవకుండా ఉండడానికి. ఈ 2 విధాలుగా మనము చెయ్యొచ్చు. కాబట్టి ఇది ఎలా చేయాలి? ప్రతిరోజు ఉదయాన్నే చేయాలా? లేకపోతే ఎలా అంటే
మన యొక్క టైంని బట్టి. ఒకవేళ ఉదయాన్నే అయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పనిని చేయండి. ఉదయాన్నే పేపర్ తీసుకొని, రాసుకొని అలా చేయండి. ఒకవేళ లేదు సాయంత్రం కూడా నాకిలా భయమొస్తుంది, నాకిలా అనిపిస్తుందంటే సాయంత్రం కూడా మీరు చేయండి. అలా రోజులో 2 సార్లు కూడా మీరు ఈ రీతిగా అభ్యాసం చేయొచ్చు. ఇలా మీరు ప్రతిరోజు మీరు ఇలా రాసుకుంటూ చించేసి ప్రార్థన చేసి చించేసినప్పుడు 3 వారాల్లో మీ మైండ్ అంతా కూడా చాలా చేంజెస్ ఒస్తాయి. చాలా ఆలోచనలు మీరు మారతాయి. కొంతమంది చాలా త్వరగా ఇక మనసు మారుతుంది, చేంజ్ అవుతుంది. కానీ కొద్ది మందికి 3 వారాలు పట్టొచ్చు. కాబట్టి మీరు భాషల్లో మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, మీరు రాసిన స్లిప్ అంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత మీరు చించేయొచ్చు. మేడం గారైతే ఒక హాఫ్ ఎన్ అవర్ తన భాషలో మాట్లాడితే చాలు. ఆమెకు ఆ భయమంతా వెళ్ళిపోతుంది. మరలా దేవుడు ఒక నూతన శక్తితో తనని నింపుతాడు. ఒకవేళ మరి మీరు ఈరోజు చేశారు. రేపటి ఉదయం లేసారు. మరలా మీకు అలాగే అనిపించిందనుకోండి, మరలా మీకు భయమొచ్చేసిందనుకోండి, అప్పుడు మీరేం భయపడనవసరంలా. మరలా మీరు ఏ భయమైతే మీకు కలుగుతుందో మరలా మీరు రాసుకోండి. అలా రాసుకొని మరలా దేవుని సన్నిధిలో యెహోవా నా కాపరి. నాకు లేమి కలగదు. పచ్చిగల చోటుల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇలా దేవుని వాక్యాలను మీరు ధ్యానిస్తూ అలా మీరు చెయ్యండి. ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ఉన్న కోపం, ఆ భయం అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఉదయాన్నే మీరు ఫ్రెష్ అయిపోతారు. తర్వాత ఎవరైతే మీకు ఆ బాస్ గాని, సమస్యలు ఎవరు పెడుతున్నా వాటన్నిటి నుండి మీరు విడిపించబడతారు. ఒకటి భయం ఎందుకొస్తుంది? దాని ద్వారా కలిగే నష్టాలేంటి? ఇది ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఇంట్లో చేయలేరనుకోండి, ఆఫీస్‌లో ఎళ్ళాక మీకొక అరగంట టైం దొరికిందనుకోండి, అక్కడ ఆ పేపర్ తీసుకొని రాసుకోండి. ఒకవేళ మీకక్కడ వేరే లాంగ్వేజ్‌లో ఒకవేళ కన్నడ రాని వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు, ఇంగ్లీష్ ఒకవేళ అలాంటి వారికి తెలియకుండా మీకే లాంగ్వేజ్ వచ్చో అలా మీరు ఇతరులకు తెలియని భాషలో మీరు రాసుకోవచ్చు. చక్కగా దాని గురించి మీరు రాసి భాషలో ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా కూర్చొని దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనము దేవునికి మనము అప్పగించుకోవాలి. సరెండర్ చేసుకోవాలి. తర్వాత ఈ యోగాసనకి 2 డిఫరెన్స్ అనేది ఉందండి. యోగా అనేది ఒక అమెరికన్ స్టైల్‌లో వారు ఇలా కూర్చొని దురాత్మలు పిలవడం ఇలాంటివి సెక్యులర్‌గా జరుగుతా ఉంటాయి. కానీ యోగాసన అనేది ఏంటి అనంటే ఇదొక ఎక్సర్‌సైజ్ అన్నమాట. ఇదొక క్రియారూపకంగా అభ్యాసం అన్నమాట. మనం ఎందుకు అనంటే మన శరీరం, మన కండరాలు, మన చేతులు, మన ఆలోచనలు, మన నర్వ్స్ అన్నీ కూడా ఒక మంచి మరలా ఒక నూతన ఉత్సాహం పొందుకోవడానికి ఈ యోగాసనం అనేది మనం చెయ్యొచ్చు. దాంట్లో తప్పేం లేదు. అది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా మనం చేసేదేందంటే దేవునికి మనము సరెండర్ అవుతున్నాం. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను మనం వేడుకుంటున్నాం. ఆయన వాక్యాలు, ఆయన విషయంలో మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇది రోజుకి మనం 2 సార్లు చెయ్యొచ్చు. దీని ద్వారా మంచి నిద్ర గూడా మనకొస్తుంది. ఇది మనకి మంచి గుడ్ హాబిట్‌గా రోజు మనం చేసినప్పుడు ఇదొక మంచి హాబిట్‌గా మనకు ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు కూడా ఇలా చేయడం చాలా మంచిది. ప్రత్యేకంగా భాషలనేది మనం మర్చిపోవద్దు. భాషలు మాట్లాడినప్పుడే ఈ బుక్, పెన్ తీసుకొని మనం చేయడం మంచిది. భాషలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు ప్రతిది రివీల్ చేస్తాడు. మనకు ఆ నెమ్మదనేది కలుగుతుంది. తర్వాత ఈ యొక్క మన మనసులో ఉన్నటువంటి చూడండి ఒకవేళ చెడు అలవాట్లేమన్నా ఉంటే ఇలా చేయడంను బట్టి పోర్నోగ్రఫీ, ఒకవేళ గాసిప్ ఇతరుల మీద అసూయ మాటలు చెప్పడం. దీని ద్వారా మన మైండ్ అంతా పాడైపోతుంటది. వాళ్ళు కాదు వాళ్ళ మీద చెప్పి మనమే చెడిపోతూ ఉంటాం. తర్వాత మూవీస్ ఈ సినిమాల ద్వారా ఒక వ్యక్తి అంట రోజుకి 6 గంటలు చూస్తాడంట. ఆహ్, ఆహ్, ఈ మూవీస్, సినిమాలన్నీ కూడా. ఇలా చూడడం బట్టి ఇవన్నీ కూడా ఈ సాతాను ప్రభావాలు ఇవన్నీ కూడా. ఇలా మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు, దేవునికి సరెండర్ అయినప్పుడు, మనం లోబడినప్పుడు అపవాది ఏదైతే మనల్ని బంధించాడో వాటన్నిటి నుండి దేవుని ప్రసన్నతలోకి మనం వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని విరగొట్టి మనకు పరిపూర్ణమైన మన మైండ్ ఫ్రీ అయిపోతుంది. మన మనసు ఫ్రీ అయితుంది. మన శరీరం ఫ్రీ అయితుంది. మన స్పిరిట్‌లో దేవునితో మనం కనెక్ట్ అవుతాం. ఆమేన్. So only 5 minutes, sister. We can pray that everyone does it. Yeah. Today, Okay. sister has explained again. Brighty explained, but sister has explained again. Yeah, please do. And next week we will have a feedback or a testimony. I want to know, so that when you say what you have done, how it has helped you. If other people say, "Okay, sister, it's okay. I am okay with it," but if you give a good report, other people also will do. Yeah, we'll pray. కాబట్టి ఒక మాట గుర్తుంచుకోండి. ఈ వారమంతా ఇలా చేయండి. కాసేపు దేవుని సన్నిధిలో రిలాక్స్ అయ్యి కూర్చొని ఇప్పుడు ఏం చెప్పామో అలా పేపర్‌లు రాసుకొని, అలా ప్రార్థించండి. భాషల్లో ప్రార్థన చేయండి. ఇలా చేసి చూడండి. మీకెలా అనిపిచ్చిందో మీ అనుభవాలు
వచ్చే వారము మరి మీరు పంచుకుంటే చాలా మంచిది. ఎలా మీకు దేవుడు మాట్లాడాడు? ఎలా మీరు విడుదల పొందారు? ఇవి కొన్ని ఒక ఫీడ్‌బ్యాక్ లాగా కొంచెం మీరు మాట్లాడినప్పుడు ఒకవేళ ఎదుటి వ్యక్తులకు గూడా ఇది ఉపయోగకరంగా ఉంటది. దేవుని సాక్షిగా మీరుంటారు. అనేకుల్ని గూడా దేవుని సన్నిధిలో మీరు నిలబెట్టిన వారుగా ఉంటారు కాబట్టి, ఈ వారమంతా ప్రాక్టీస్ చేసి మీరు సిద్ధంగా ఉండండి. వచ్చే వారం మీరు మేడం గారితో మీరు కొంతమంది పంచుకోవచ్చు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మరి అపవాది వేస్తున్నటువంటి ఈ బంధకాలు చూడండి. ఈరోజు మరి ఐ థింక్ రూఫస్ అనుకుంటాను పాట పాడాను నేను ఆ భయం గురించే. తర్వాత నేను కూడా వర్షిప్‌లో చేసినప్పుడు ఈ 2 కూడా ఆ భయంను వెళ్ళగొట్టే పాటలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా కనెక్ట్ చేశాడు. దేవుని ఆత్మ ఉన్నప్పుడు అలా మనము కనెక్ట్ అయిపోతామనమాట. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రతిరోజు దేవునితో ప్రసన్నతలో వెళ్ళడానికి ఆ రెస్ట్ ఆ సన్నిధి, ఆ ప్రసన్నత, ఆ విశ్రాంతి మనం పొందుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి మరియ మేడంని మీరు నిలబెట్టుకొని తండ్రి చాలా మాటలు, గొప్ప మాటలు నీ సన్నిధికి ఎలా మేము దగ్గర అవ్వాలో, ఏ రీతిగా నీతో ఫెలోషిప్, మనుషులతో అయితే మేము చాలా ఫెలోషిప్ చేస్తున్నాం. కానీ నీతో అయా సహవాసం, ఆ సన్నిహితమైన సహవాసం ఎలా మేము ఉండాలో, ఎలా మేము విశ్రాంతి పొందుకోవాలో మాకు చాలా చక్కగా ప్రాక్టికల్‌గా మరి మాట్లాడిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమెన్నో చేయాల ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ చాలా సమయం గడపలేని వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రీతిగా నీ సన్నిధిలో కాసేపు కూర్చొని అయ్యా మేము రాసుకొని ప్రభు వాటి గురించి మేము ప్రార్థన చేసినప్పుడు, భాషల్లో ప్రార్థించినప్పుడు మేము చాలా నీ యొద్ద నుండి మేము ప్రత్యక్షతలు పొందుకుంటాము అని మీరు మాట్లాడారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని నామంలో అయ్యా బ్లెస్ చేస్తూ ఉంటున్నాం. బిడ్డలు ప్రతి రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతి రోజు నీ సన్నిధిలో ఉంటున్నారు. నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలందరూ కూడా నా ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా వారు దినదినం కూడా ప్రాక్టీస్ చేస్తుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రభా ఈ యొక్క విశ్రాంతిని నీ బిడ్డలు పొందుకుందురుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నా. ఏ గలిబిలి, ఏ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ దుష్ట క్రియల భయము, ఆ యొక్క ఫర్గివ్నెస్ యేసు నామములో, ఆ యొక్క భయం అనేది ఆ యేసు నామములో, ఆ కోపం యేసు నామములో మన నుండి వెళ్ళిపోనుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నా. దినదినం కూడా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరం నీ ప్రసన్నతలో కూర్చొని ప్రభా నీ నుండి నీ మాటలు వినుటకు మోషే గారు అన్నట్టు అయ్యా నువ్వు రాకపోతే, నీ సన్నిధి లేకపోతే మేము కదలేం. అవును ప్రభా. ప్రతి రోజు కూడా నూతనముగా నీ సన్నిధితో మేము నింపబడుతూ నూతన ఆనందము, నూతన ప్రత్యక్షతలు కృపను నీ నుండి పొందుకొని వచ్చే వారం ప్రభా మేమందరం కూడా నీ సన్నిధిలో సాక్షులుగా ఉండి ప్రోగ్రామ్ నడిపిస్తున్న రాజేష్ ఫ్యామిలీని తండ్రి మేము పాల్గొంటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా నీ నామములో బలిబిలితో ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో గొప్ప విశ్రాంతి వీరికి కలుగునుగా పరిశుద్ధాత్మ దేవుడే ఆ సన్నిధిని పొందుకొని అనేకులకు నీ వైపు త్రిపే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన